హిమాలయాల హృదయంలో దాగి ఉన్న ఒక ఆలయం శతాబ్దాల తుఫాన్లను, ప్రళయాలను కూడా జయించింది. కాలం కూడా ఈ ఆలయాన్ని తాకలేకపోయింది. మరి ఈ ఆలయం ఏంటో, దాని వెనుకున్న చరిత్ర ఏంటో తెలుసుకుందామా? వెల్కమ్ టు టైమ్లెస్ స్టోరీ ట్రెజర్. గాలులు మంత్రాల్లా వినిపించే చోట కాలానికి సవాల్ చేస్తూ నిలిచిన దేవాలయం కేదార్నాథ్ ఆలయం. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గద్వాల్ పర్వత శ్రేణుల్లో మందాకిని నది ఒడ్డున ఉన్న ఈ ఆలయం ఒక ఆధ్యాత్మిక అద్భుతం. ఇది 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. అంటే స్వయంగా శివుడి శక్తి ప్రత్యక్షంగా ఉన్న పవిత్ర స్థలం. కేదార్నాథ్ అంటే పొలానికి యజమాని అని అర్థం. అంటే పరమేశ్వరుడు ఈ భూమినే పవిత్రంగా మార్చిన దేవస్థానం. శివుని శాంతి స్వరూపం భూమిపై అవతరించిన ప్రదేశం. పురాణాల ప్రకారం మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత అనేక ప్రాణాలు పోయాయి. రక్తంతో నిండిన క్షేత్రం. ఆ పాపాన్ని కడగడానికి పాండవులు శివుని ఆశ్రయం కోరారు. కానీ శివుడు యుద్ధహింసతో బాధపడి వారిని చూడకుండానే పర్వతాల్లోకి దాగిపోయారు. ఆయన ఎద్దు రూపం ధరించి హిమాలయాల మధ్య దాగిపోయాడు. పాండవులు వెతుకుతూ వచ్చారు. ఒకరోజు భీముడు ఆ ఎద్దును చూశాడు. అతడు పట్టుకోబోయేలోపే ఆ ఎద్దు భూమిలో కలిసిపోయింది. కేవలం దాని హంప్ మాత్రమే బయటకు కనిపించింది. ఆ ప్రదేశమే కేదార్నాథ్గా వెలిసింది. శివుని ఇతర అవయవాలు కూడా హిమాలయాల్లో వివిధ ప్రాంతాల్లో ప్రత్యక్షమయ్యాయి. కేదార్నాథ్, తుంగనాథ్, రుద్రనాథ్, మధ్య మహేశ్వర్, కల్పేశ్వర్, ఆ 5 స్థలాలు కలిపి పంచకేదార్గా పిలువబడుతున్నాయి. శ్రీకృష్ణుని మార్గదర్శకత్వంలో పాండవులు శివుని గౌరవార్థం ఈ 5 పుణ్యక్షేత్రాల్లో ఆలయాలను నిర్మించారు. అందుచేత పురాణాల ప్రకారం కేదార్నాథ్ ఆలయాన్ని ప్రథమంగా పాండవులే నిర్మించారు. కాలంతో పాటు ఆలయం కూడా పాడైపోయింది. కానీ 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు వచ్చి ఈ దేవస్థానానికి తిరిగి ప్రాణం పోశారు. ఆయన చార్ధామ్ యాత్రను పునరుద్ధరించి కేదార్నాథ్ ఆలయాన్ని తిరిగి నిర్మించారు. శంకరాచార్యులు తన జీవితాంతం ఇక్కడే గడిపి కేదార్నాథ్ సమీపంలోనే మహాసమాధి పొందారని చరిత్ర చెబుతోంది. అందుకే ఈ ఆలయం కేవలం పూజాస్థలం కాదు, ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీక. కేదార్నాథ్ ఆలయం ప్రతి సంవత్సరం 6 నెలల పాటు మూసివేయబడుతుంది. దీనికి కారణం తీవ్రమైన చల్లదనం మరియు మంచు. కాబట్టి ఈ మూసివేత ఆలయాన్ని సురక్షితంగా ఉంచుతుంది. ఆలయాన్ని మూసివేసే ముందు శివలింగాన్ని సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉఖీమత్ అనే ప్రాంతానికి తీసుకెళ్తారు. ఉఖీమత్లో శీతాకాలం మొత్తం దేవుడికి పూజలు చేస్తారు. ఇక్కడ దేవునికి ప్రత్యేక భోగం సమర్పించి దీపాలు వెలిగించి ఆయన్ని విశ్రాంతి స్థితిలో ఉంచుతారు. మంచు కరిగిన తర్వాత ఆలయం శుభ్రం చేయబడుతుంది. పూల అలంకరణలు, దీపాల మధ్య శివలింగాన్ని తిరిగి ఆలయంలోకి తీసుకొస్తారు. జూన్ 2013. అప్పటి వరకు ఎన్నడూ చూడని రీతిలో హిమాలయాలు రోధించాయి. తీవ్ర వర్షాలు, మంచు కరుగుదల క్షణాల్లోనే విపత్తుగా మారింది. మందాకిని నది ఉగ్రరూపం దాల్చింది. పట్టణాలు కొట్టుకుపోయాయి, దారులు మునిగిపోయాయి, వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అయినా ఈ రాక్షస తరంగాల మధ్య ఒకే ఒక్క నిర్మాణం నిలిచి ఉంది. అదే కేదార్నాథ్ ఆలయం. విపత్తు అంత తీవ్రంగా ఉన్న ఆలయానికి ఏమాత్రం హాని జరగలేదు. ఒక భారీ రాయి ఆలయానికి వెనుక వచ్చి ఈ నీటి ప్రవాహాన్ని అడ్డగించింది. దానివల్లే ఆలయం రక్షించబడిందని కొందరు నమ్మితే, మరికొందరు అది శివుని దివ్య రక్షణ అని నమ్ముతున్నారు. విపత్తు జరిగిన తర్వాత కూడా యాత్ర ఆగలేదు. కొండలపై మళ్లీ మంత్రాల నాదం వినిపించింది. దేవాలయం తిరిగి తెరుచుకుంది. భక్తులు వేల కిలోమీటర్ల దూరం నడుస్తూ మంచులో కూడా శివదర్శనం చేసుకున్నారు. కేదార్నాథ్ ఆలయానికి మళ్లీ పూర్వ వైభవం వచ్చింది. శతాబ్దాలు గడిచిపోయాయి. ఎన్నో సామ్రాజ్యాలు ఎదిగి కూలిపోయాయి. తుఫాన్లు దూసుకొచ్చి మాయమయ్యాయి. కానీ
కేదార్నాథ్ మాత్రం ఇప్పటికీ అజేయంగానే నిలిచి ఉంది. ఈ చరిత్ర మనకు ఒక్క విషయాన్నే చెప్తుంది: ప్రకృతి ఎంత కోపం చూపినా, కాలం ఎంత మారినా భక్తి ముందు అన్నీ తలవంచుతాయి.